1977 ఏప్రిల్ 28వ తేదీ ఇదే రోజే ఆనాడు నందమూరి తారక రామారావు గారి చిత్రము అడవిరాముడు. అంతటి అడవిరాముడు విడుదలైన రోజు ఢిల్లీ పీఠంలో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న యువరత్న నందమూరి బాలకృష్ణ గారు ఆ అవార్డు అందుకున్నాడంటే నందమూరి అభిమానులకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎన్ని రాష్ట్రాలలో కూడా ఆయన పేరు వ్యాపించిపోయిందంటే సామాన్యమైన విషయం కాదు. ఈ సందర్భంగా యావత్ నందమూరి అభిమానులకు అంతా నా నమస్కారములు. విషయం ఏమంటే నందమూరి బాలకృష్ణ గారికి చాలా వరకు చాలా అవార్డులు కూడా రావాల్సి ఉన్నది, కానీ రాలేదు. ఆనాడు మంగమ్మ గారి మనముడు అయితేనేమి, అశోక చక్రవర్తి అయితేనేమి, ఒక్కొక్క సినిమాది చెప్పుకుంటా పోతే చాలా సుమారు కంటే ఒక 15 మూవీస్కు అవార్డులు లభించేది ఉన్నది. కానీ ఆ అవార్డులు కూడా రాకుండా కూడా చాలామంది కించపరిచారండి. కానీ మన నందమూరి బాలకృష్ణ గారు అవార్డుల గురించి ఏవో వస్తాయని ఆశించే వ్యక్తి కాదు. ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే వైపే. అవార్డుల గురించి, కలెక్షన్ల గురించి ఇలాంటివి కాదు. ఆయన తలుచుకుంటే ప్రతి ఒక్క మూవీస్ 100 డేస్ సిల్వర్ జూబ్లీ ఆడే మూవీసులు కూడా ఉన్నాయి. కానీ ఆయన డోంట్ కేర్. నావి ఏదైనా అభిమానుల ప్రేక్షకుల దమ్ముతోనే ఆడే చిత్రాలని ఎప్పుడో చెప్పారు. మొన్న కూడా అనంతపురంలో డాకు మహారాజ్ మూవీస్ అది ఫంక్షన్లో కూడా ఇదే మాటే అన్నారు మన అన్నగారు. మన మూవీస్ మన రికార్డులు, ఒరిజినల్ రికార్డులు మనవి, అలాంటివి అల్లాటప్ప రికార్డులు కాదు. కలెక్షన్లతో దమ్ముతో ఆడిన మూవీస్ మనవి. ఈ మాట సినిమా చరిత్రలో నందమూరి బాలకృష్ణ గారి నోటి నుండి వచ్చిన వాక్కు ఇది. ఆయన నోటి గురించి వచ్చిన వాక్ అంటే ఏమనుకున్నారండి? ఆయన ఒక్క విషయం చెప్పారంటే అది సామాన్యంగా ఉండదండి. ఆయన బసవరామ తారకంకి చేస్తున్న సేవలు వెలగట్టలేనివి. ఒక పక్క బసవ తారకం సేవా కార్యక్రమాలు చూసుకోవాలా, ఒక పక్కన ఫిలిం ఇండస్ట్రీ చూసుకోవాలా, ఒక పక్కన హిందూపురం ఎమ్మెల్యే చూసుకోవాలా, ఇంకో పక్కన కూడా కొన్ని ఉన్నాయండి. ఇన్ని ఉన్నా కూడా ఎదుర్కొంటున్నాడంటే మన చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి కూడా లేని ఘనత మన నందమూరి బాలకృష్ణ గారు. కష్టపడుతున్నారంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతున్నారు ఆయన అభిమానుల కోసము, హిందూపురం ప్రేక్షకుల